చూడండి ఎంత బాగా వచ్చినాయో. చపాతీలు కానీ వంకాయ కర్రీ కానీ ఎంత బాగా వచ్చింది. మంచిగా మెత్తగా ఉడికిపోయిందండి. హాయ్ అండి, ఈరోజు మనం వంకాయ కూర చేసుకోబోతున్నాం. దానికి కావాల్సిన ఐటమ్స్ మీకు చూపిస్తానండి. 1/2 కిలో వంకాయలు తీసుకున్నా. నేను ఇట్లా పొడుగన్న కోసుకోవచ్చు, అడ్డంగానే కోసుకోవచ్చు. నేనైతే అడ్డంగా కోసుకున్నా. దీనికి కావాల్సిన ఐటమ్స్: ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ, ఒక మునక్కాయ పెద్దది తీసుకోండి. ఒకటైనా వేసుకోవచ్చు, 2 అయినా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి, కలామాకు, కొత్తిమీర, ఒక్క టమాటా, పెద్ద సైజు టమాటా ఒక్కటి తీసుకోండి. అల్లం ఎల్లిగడ్డ పేస్టు, జీలకర్ర ఆవాలు, కారము, పసుపు, ఉప్పు. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూపిస్తానండి. స్టవ్ ముట్టిస్తున్నా. ఒక గిన్నె పెట్టుకుంటున్నా. నేను దీంతో ఒక 1.5 స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఎక్కువ తింటే కూడా మంచిది కాదండి, కొంచెం తగ్గించుకుంటేనే బాగుంటుంది. ఇందులో జీలకర్ర ఆవాలు వేస్తున్నానండి. కొద్దిగా ఒక 1/2 స్పూన్ వేస్తున్నా. ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ కోసుకున్నానండి, వేస్తున్నా. దీన్ని ఒకసారి కలుపుతున్నా. ఉల్లిగడ్డ వేయడానికి నేను కొద్దిగా చిటికెడు ఉప్పు వేసుకుంటున్నానండి, తర్వాత వేసుకున్నాము. ఇప్పుడైతే ఉల్లిగడ్డ వేయడానికి చిటికెడే వేసిన. ఇప్పుడే ఒక 1/2 స్పూన్ అల్లం ఎల్లిగడ్డ వేసుకుంటున్నానండి. కొంచెం నూనెలో మగ్గితే కూడా బాగుంటుందండి, పచ్చివాసన రాదు. అందుకనే నేను ఆయిల్లోనే ఉల్లిగడ్డలు వేసేటప్పుడు వేసిన. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత వేసుకుంటున్నానండి. 2 నిమిషాలు అయ్యిందండి. కొద్దిగా మగ్గిందండి. ఒక 2 నిమిషాల తర్వాత టమాటా వేసుకుంటూ ఉంటా, మగ్గుతూ ఉంటుంది. చిటికెడు పసుపు వేస్తున్నానండి. పచ్చిమిర్చి వేస్తున్నాను. ఒక 4 కోసి వేసానండి, 4 వేసేస్తాను. కొద్దిగా కలామాకు, ఒక 2 నెంబర్ కలామాకు తీసుకున్నాను. కొంచెం కలిసే వరకు చూడండి. ఉల్లిగడ్డ కొద్దిగా మగ్గాలి, ఎక్కువ కూడా మగ్గే అవసరం లేదండి. కొద్దిగా మగ్గినాక మునక్కాడలు వేసుకుందామండి. మంచిగా ఒకసారి కలుపుకుందాం. ఒకసారి కలుపుకున్నాక మనకు ఇప్పుడు మునక్కాయలు వేసాం కదండి, సరిపోయినంత ఉప్పు వేసుకుందాము. మునక్కాయలకు కూడా బాగా పట్టిస్తుంది. ఒక 1/2 స్పూన్ వేసుకున్నాం. ఇంతకుముందు చిటికెడు వేసిన కదండి, ఇప్పుడు ఒక 1/2 స్పూన్. ఈ వంకాయలలో కూడా ఉప్పు వేసి నానబెట్టానండి. ఉప్పు వేసి నానబెడితే చేదు ఎక్కువ. ఇంకొకసారి కలుపుకుందాము. ఒక 2 నిమిషాలు మూత పెట్టి టమాటాలు వేసుకుందామండి. కొంచెం ఉప్పు పట్టే వరకు టమాటాలు వేసుకుందాం. మళ్ళీ ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసుకుంటున్నామండి. మనం 2 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటా వేసుకుంటా ఉంటే దానికి అన్ని పట్టేటివి మంచిగా పడతాయండి. అన్నీ ఒకటేసారి వేసాం కదా, వదిలేసినాం కదా అన్నద్దు. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటా ఉంటేనే బాగుంటుంది. నేను ఇప్పుడు టమాటా, పెద్ద సైజు టమాటా ఒకటి వేసుకున్నానండి. ఇంకా ఇవి తొందరగా మగ్గుతాయి కాబట్టి ఇవన్నీ ముందు వేసుకొని అన్నీ ఒక 2 నిమిషాలు మగ్గనిస్తే దాని తర్వాత వంకాయలు వేసుకుంటే బాగుంటుందండి. మళ్ళీ ఒక 2 నిమిషాల తర్వాత
మూత పెడతాను నేను. మూత పెడితే తొందరగా మగ్గుతుంది. 2 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి కలుపుకుంటున్నానండి. చూడండి టమాటా కూడా కొద్దిగా మగ్గింది. ఇందులోనే కారం వేసుకుంటున్నానండి. 1 చెంచా వేసుకుంటున్నాను నేనైతే. నేను కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసుకుంటున్నాను. తక్కువ వేసుకునేటోళ్ళు ఒక 1/2 చెంచా అయినా పర్వాలేదు. ఒక్కసారి కలుపుకొని వంకాయ వేసుకున్నాను. ఇప్పుడు నేను 1/2 కిలో వంకాయలు తీసుకున్నానండి. 1/2 కిలోకి సరిపోయిన ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ, పెద్ద సైజు టమాటా వేసుకుంటున్నాను. ఇంకా పొడుగా కోయలేదండి నేను, అడ్డం కోసాను. మీ ఇష్టం వస్తే పొడుగు కూడా కోసుకోవచ్చు. ఒక్కసారి అంతా కలుపుకుందామండి. ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక 15 నిమిషాలు మొత్తం మూత పెట్టాలండి. 2 నిమిషాలకు ఒకసారి 3 నిమిషాలకు ఒకసారి తీసి కలుపుకుందాం. ఇది మొత్తం మగ్గేదాకా ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు పడుతుందండి. మధ్యలో మధ్యలో కలుపుకుందాం. చూడండి వాటర్ వచ్చేసింది. ఒక 3 నిమిషాల తర్వాత మళ్ళీ కలుపుకుంటున్నానండి. ఇవన్నీ సిమ్లోనే జరగాలి, హైలో పెట్టొద్దండి, మాడిపోతుంది. మనం ఈ లోపు ఈ వంకాయ పొయ్యి మీద వేసుకున్నాక బియ్యం అన్నా గడుపుకోవచ్చు, పిండి అన్నా గడుపుకోవచ్చు. ఇంకేమన్నా కూరగాయలు రేపు పొద్దుడికి ఏమన్నా అవసరం ఉంటే కూరగాయలన్నా గడుపుకోవచ్చు. కానీ ఇందులో మాత్రం వాటర్ పోయొద్దండి. టమాటా వాటరు దాని వాటర్ మస్తు అవుతాయి. వాటర్ పోస్తే మాత్రం టేస్ట్ మారిపోతుంది. నేనైతే వాటర్ పోయనండి. ఇలానే ముద్ద కూరలన్నీ నేను వాటర్ వేయకుండానే చేస్తాను. సిమ్లోనే పెట్టుకొని నేను బియ్యం కడుక్కోవడము, పిండి తడుపుకోవడము, ఇంకేమైనా పని ఉంటే బాసనలు ఉంటే బాసనలు కడుక్కోవడము అవన్నీ చేస్తానండి. పొయ్యి మాత్రం పెద్దగా అస్సలు పెట్టొద్దు, మాడిపోతుంది. తొందరగా కావాలి నీళ్ళు పోయాలి అంటే నీళ్ళు పోసిన కూరలు వేరే తీరుగా ఉంటాయి. ఇలా వండిన కూరలు తేడా ఉంటాయి. దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. మళ్ళీ నేను మూత పెట్టుకుంటున్నానండి. మళ్ళీ ఒక 2 నిమిషాలు 3 నిమిషాల తర్వాత మళ్ళీ తీసి కలుపుతాను. చూడండి మళ్ళీ ఒక 3 నిమిషాలు అయ్యింది. 3 నిమిషాలు అయినాక చూడండి ఎలా ఉడుకుతుందో. ఆల్మోస్ట్ ఊకే గంట పెట్టకూడదండి. వీలైతే ఇలా అనుకోవచ్చు. మంచిగా ఈజీగా వస్తుందండి వాటర్ పోయకుండా. ఇదంతా సిమ్లోనే జరగాలండి, హైలో జరగొద్దు. నేను అప్పటి వరకు మూత పెట్టేసిన. ఆ వంకాయ కూర అయ్యే వరకు నేను పిండి తడుపుకున్నానండి. మంచి అన్నం వండుకున్నాను. అంతే, హైలో మాత్రం పెట్టకండి. ఇంత సిమ్లోనే ప్రాసెస్ జరగాలి. సిమ్లోనే జరిగితేనే బాగుంటుంది, హైలో పెట్టకండి. చూడండి వంకాయ కూర అంతా మగ్గిపోయింది. చూడండి ఊకే గంట పెట్టకూడదండి, చిట్లిపోతాయి మునక్కాయలు కానీ ఏదో కానీ. వీలైనంత వరకు మెల్లమెల్లగా కలుపుకోండి. మొత్తం మగ్గిపోయిందండి. మునక్కాయలు ఉడికిపోయినాయి, వంకాయ కూడా ఉడికిపోయింది మంచిగా. లాస్ట్కు కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నానండి. ఇందులో మెంతం కూర కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది చాలా. నా దగ్గర ఇప్పుడు లేదు కాబట్టి మెంతం కూర వేయలేదండి. లేకపోతే మెంతం కూర ఉంటే మెంతం కూర కూడా వేసుకోవచ్చు. ఇది అంతేనండి, మంచిగా వంకాయ కూర రెడీ. వంకాయ మునక్కాయ కూర రెడీ.